ఒక అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ఈరోజు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, ఏం చేస్తున్నాడో అర్థం కాక, ఏ కులం మీద, ఏ మతం మీద, ఏ సంప్రదాయం మీద, ఏ ప్రాంతం మీద దాడి చేస్తున్నామో అర్థం కాక, మరి గత 5 సంవత్సరాల్లో పొద్దున లెగవగానే రచ్చబండ అని పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం అలవాటైపోయి మరి విమర్శించకుండా ఇంట్లో కూర్చోవటం వల్ల మరి ఆయనకి పాలు పోవటలేదేమో నాకైతే తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు, దళిత బిడ్డల మీద ఒక దాష్టికం చేయటం ప్రారంభించారు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీటు చూసిన తర్వాత నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని అనిపించి ప్రెస్ మీట్ పెడుతున్నా. ఇప్పుడు కారణం ఏంటి అంటే, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ప్రజలకి మత స్వేచ్ఛ ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ భారతదేశంలో ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 27 ప్రకారం ఏ ప్రజలు ఏ మతాన్నైనా పూజించుకునే అవకాశం ఉంది. నేను క్రిస్టియన్ అనుకోండి, నేను రామాలయానికి వెళ్ళొచ్చు. నేను హిందువుని అనుకోండి, నేను మసీదుకి వెళ్ళొచ్చు. నేను ముస్లింని అనుకోండి, నేను హిందువుగా మారచ్చు, క్రిస్టియన్గా మారచ్చు. ఈ దేశంలో ఏ మతాన్నైనా, ఏ సాంప్రదాయాన్ని పాటించే అధికారం, హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం మత స్వేచ్ఛ అనేది ఒక దేశంలో ఆర్టికల్ 14 కింద, 15 కింద, ఆర్టికల్ 25 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంలో ఎవరైనా సరే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు జీసస్ని పూజించవచ్చు. జీసస్ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ జీవన విధానాన్ని లీడ్ చేసుకోవచ్చు. ఆ మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. ఆ మత సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని సమాధుల్లో కూడా పూడ్చవచ్చు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి క్రీడ మొదలుపెట్టినటువంటి రఘురామకృష్ణరాజు రాజకీయంగా ఏ పతనానికి చేరుతారో నాకైతే తెలియదు. కానీ ఈయన మునిగిపోవటం కాకుండా 164 మంది కూటమి ఎమ్మెల్యేలను కూడా నిర్దాక్షిణంగా ముంచేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆకువీడు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పాడుబడిపోయినటువంటి ఒక బిల్డింగ్ ఈరోజు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. నేను మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆకువీడు అనేటువంటి ఒక గ్రామం ఉండి నియోజకవర్గంలో ఉంది. ఈ ఆకువీడు ప్రాంతంలో పెదపేట అనేటువంటి ఒక గ్రామం, అంటే ఒక పేట, ఆకువీడిలో ఒక పెదపేట అనేది ఒక పేట. ఆ పేటలో 1200 మంది రమారమి ఎస్సీలు నివసిస్తున్నారు. ఈ 1200 మంది ఎస్సీలు నివసిస్తున్న గ్రామంలో సర్వే నెంబర్ 470/12 ఇది ప్రభుత్వ స్థలంలో 31/4/2026 అంటే 2026 వరకు కూడా ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 4 సెంట్ల స్థలం ప్రభుత్వ స్థలంగా నమోదయ్యింది. దయచేసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మీ సేవ నుంచి డౌన్లోడ్ చేసిన అడంగల్. ఈ అడంగల్ ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగా ఉంది. సో ప్రభుత్వ భూమిలో ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితమో, 60 సంవత్సరాల క్రితమో గొంతేనమ్మ గుడి అని లోకల్ ప్రజలు అంటారు, రామాలయం అని రఘురామకృష్ణరాజు అంటారు. అసలు అక్కడ ఒక రామాలయం ఉంది అని, రామాలయం డైలాపిటేటెడ్ కండిషన్లో ఉందని రఘురామకృష్ణరాజుకి మొన్నటిదాకా తెలియదు. ఎప్పుడైతే ఒక పత్రిక ఈ రామాలయం మీద ఒక కథనాన్ని ప్రచురించినప్పుడు ఈ రామాలయం అనేటువంటి అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలి అని ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ఒక కట్టడం, ఈ ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి కట్టడాన్ని ఇది రామాలయం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు లోకల్ ప్రజలు అన్నారు, సార్ ఇది రామాలయం కాదు, ఇది మాల జాతికి సంబంధించినటువంటి దళితులకు సంబంధించి గొంతేనమ్మ గుడి. ఈ 1200 మంది ఇక్కడ ఉన్నటువంటి ఆ గడప మొత్తం కూడా ఆ గొంతేనమ్మ గుడిని పూజిస్తున్నారు. మీరు ఈరోజు వచ్చి రామాలయం అని చెప్పేసి దాన్ని కూలగొట్టేసి గొంతేనమ్మ గుడిని కూలగొట్టి రామాలయం కట్టడానికి మేమైతే మా మనోభావాలు అంగీకరించాం.
నేను మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, తెలంగాణలో సమ్మక్క సారక్క టెంపుల్స్ ఉంటాయి, ఎల్లమ్మ గుడులు ఉంటాయి, అవన్నీ గ్రామ దేవతలు. ఒక గుడి గ్రామ దేవతగా ఉన్నటువంటి ఎల్లమ్మ గుడిని నేను పడగొట్టేసి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కడతాను, రామాలయం కడతానంటే ఖచ్చితంగా ఆ లోకల్లో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడిని పూజించేటువంటి గ్రామ దేవతకు సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. రామాలయానికి వ్యతిరేకం కాదు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాదు, లోకల్ గాడెస్గా ఉన్నటువంటి గొంతేనమ్మ గుడిని కూల్చటానికి. గొంతేనమ్మ గుడిని కూడా ఎలా కూల్చారో తెలుసా అండి? రాత్రికి రాత్రి 300 మంది పోలీసులు, ప్రతి కుటుంబానికి ఒక పోలీసుని పెట్టి, ఇది గొంతేనమ్మ గుడి కూల్చేటువంటి ప్రదేశం, గొంతేనమ్మ గుడి కూల్చే దానికి ఫాలో అయ్యే ప్రొసీజర్ అండి ఇది. ఎంఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, 300 మంది పోలీసులు, ఇది ఈయన తహసీల్దార్. మధ్యరాత్రులు 3 గంటలకి గొంతేనమ్మ గుడి కూలుస్తూ తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ 3 గంటలకి ఒక ప్రదేశానికి వచ్చి ఇంటికి ఒక పోలీసుని పెట్టి, ఆ పోలీసుల పందాలో 300 మంది పోలీసుల సహకారంతో మధ్యరాత్రులు తహసీల్దారు, అధికారులు కూల్చాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 1200 మంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ గుడి కూల్చి చర్చి కట్టమంటే మీరు తప్పు పట్టచ్చు. రామాలయం కట్టుకోవడానికి మాకు అభ్యంతరమా? రామాలయం కట్టుకోవడానికి మీ పర్మిషన్ అడగాలని. అక్కడ ఉన్నది గొంతేనమ్మ గుడి, విచ్ ఇస్ ఎ హిందూ గాడెస్. అది లోకల్ ప్రజల యొక్క గుడి, లోకల్ ప్రజలు ఆ గుడిలో పూజిస్తున్నారు. గొంతేనమ్మ గుడి కడితేనేంటి, రామాలయం కడితేనేంటి? వాట్ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్? మీరు గొంతేనమ్మ గుడిని ప్రెస్టీజియస్గా తీసుకొని, మీకు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి రాలేదు అని, మీకు తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం రాలేదు అని, మీకు తెలుగుదేశం పార్టీతో ఏదో ఇష్యూస్ ఉన్నాయని, లేదా మీరు ప్రత్యేకమైన పార్టీ పెట్టాలి అని, లేదా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, మీ పార్టీతో పంచాయతీ ఉంటే పంచాయతీ తేల్చుకోండి. ఒకవేళ మీ మీద ఎవరైనా ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఆ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు రాష్ట్రంలో మీకు జరిగినటువంటి పంచాయతీని, మీకున్నటువంటి ఇష్యూస్ని, మీకున్న జగన్మోహన్ రెడ్డితో మీకు ఇష్యూస్ ఉంటే, చంద్రబాబు నాయుడుతో మీకు ఇష్యూస్ ఉంటే, తెలుగుదేశం పార్టీతో మీకు ఇష్యూస్ ఉంటే వాళ్ళతో తేల్చుకోండి. అంతేగాని ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛని, ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి దాన్ని తీసేసే హక్కు మీకు ఎవరిచ్చారు? సో గొంతేనమ్మ గుడి కూల్చి పంతంతో లోకల్ ప్రజల మీద 400 మంది అనుచరులతో దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల పడేసి, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను, ఇంట్లో చొక్కా ప్యాంట్ వేసుకున్న ఒక్క మగ పిల్లవాడిని కూడా ఇంట్లో ఉంచలేదండి. 4 రోజుల పాటు ఊళ్ళు వాడలు పట్టుకొని పారిపోయినారు పోలీసుల దెబ్బకి. అంత తప్పు వాళ్ళు ఏం చేశారు? అంత తప్పు ఆకివిడిలో పుట్టి మీకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, మీ పార్టీకి ఓటేసినందుకు మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అది. ఈరోజు సుప్రీంకోర్టు వరకు ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు కొన్ని 100 మంది యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఎవ్రీడే జీసస్ లాంటి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని దేవుడిగా కొలుస్తున్నారు. కొలవనివ్వండి. మీరు జీసస్కి సంబంధించి మేకులకి జీసస్కి ఏదో అవినాభావ సంబంధం ఉంది అని ఒక కమ్యూనిటీని చాలా తీవ్రంగా దుయ్యబట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక మతం మీద దాడి చేస్తున్నప్పుడు, ఒక ప్రజల యొక్క మనోభావాల మీద దాడి చేస్తున్నప్పుడు, గొంతేనమ్మ గుడిని కూలదోసి రామాలయం కట్టే ప్రయత్నం చేసినప్పుడు, రామాలయానికి నేను వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,00,000 మంది దళితులు, దళిత క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు. ఈరోజు మొట్టమొదటిసారిగా రఘురామకృష్ణంరాజు నీ దగ్గర బ్యాంకుల నుంచి దోచుకున్న 1,000 కోట్ల రూపాయలు నీ డబ్బులు మూలుగుతున్నాయి నీ దగ్గర. ఏం చేయాలో అర్థం కావటంలా. నీ దగ్గర డబ్బులతోటి ఏం చేయాలో అర్థం కావటంలా. ఈరోజు ఎస్సీల మధ్య, ఎస్సీ ఎస్టీల మధ్య, గుడికి వెళ్తున్న వాళ్ళ మధ్య రేపు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాం. వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకో, ఒకసారి దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ చదువుకో. నువ్వు జీసస్ చర్చికి వెళ్ళిన, ఆ మతం ప్రకారం పెళ్లి చేసుకున్న, ఆ సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయినప్పటికీ పూడ్చిపెట్టుకున్న క్రిస్టియన్ మతాన్ని పూజించటం, పాటించటం అనేది ఒక సాంప్రదాయం. మత స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నది. కేవలం బాప్టిజం తీసుకొని వాలంటీర్గా కన్వర్ట్ అయితే తప్ప నువ్వు ఉన్నటువంటి ఎస్సీ స్టేటస్ పోదు. అంటే నీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, బాప్టిజం తీసుకొని ఎస్సీ హోదాని వదులుకున్నప్పటికీ కూడా మరలా నీకు ఎస్సీలోకి రావాలి అంటే ప్రొవిజన్ ఉంది.
బాప్టిజాన్ని వదిలేసుకొని మరలా నీ హిందూ మాదిగో కమ్యూనిటీలోకి నువ్వు రావచ్చు. అది కూడా నీకు తెలియని ఒక నిశ్చేష్టమైనటువంటి స్థితిలో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావటంలా, ఏం చేస్తున్నావో అర్థం కావటంలా. ఈరోజు కులాల మధ్య, రెండు సాంప్రదాయాల మధ్య గుడిని కూల్చేసి ఈరోజు రామాలయం కట్టుకోవడానికి దళితులందరూ వ్యతిరేకమైనటువంటి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ గుడ్.